తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్ల్ లాండ్స్టైనర్ జయంతిని రక్తాన్ని వర్గీకరించిన రోజును పురస్కరించుకొని ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. శనివారం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, బ్లడ్ సెంటర్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ బాబు, రిజిస్టర్ డాక్టర్ అపర్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కార్ల్ లాండ్స్టైనర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. సమాజంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో రక్తం దొరకగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా మానవ శరీరానికి అనేక ప్రయోజనాలున్నాయని చెప్పారు. అయినప్పటికీ నేటికి కూడా దేశంలో 1 మిలియన్ రక్త కొరత ఉందన్నారు. The father of blood groups and transfusion medicine, who is a Nobel laureate, whose contributions have saved millions of lives. I now request the dignitaries to kindly offer floral tributes to Dr. Karl Landsteiner. Please occupy the chairs on the dais. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం. ఈ రక్తము అంటే ప్రాణం, రక్తదానం అంటే ప్రాణదానం చేసినట్టు. ఈ రక్తదానం వల్ల ఎంతోమంది బతుకుతున్నారు. అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో దెబ్బలు తిన్న వాళ్ళు కానీ, క్యాన్సర్ రోగులు కానీ, పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్లు చేయించుకుంటున్న వాళ్ళకి కానీ రక్తం అనేది ఎంతో అవసరం అవుతుంది. అలా వీళ్ళకి వాలంటరీగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అనేది ప్రమోట్ చేయడం కోసమని ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. స్విమ్స్లో ఈ బ్లడ్ బ్యాంక్ రక్తనిధి అనేది చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది. సాలీనా దాదాపు 10,000 బ్లడ్ డొనేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇతర డాక్టర్లని, టెక్నీషియన్ని ట్రైన్ చేయడానికి బ్లడ్ బ్యాంక్ ట్రైనింగ్ సెంటర్గా కూడా మన దీన్ని రక్తనిధిని గుర్తించారు. అంతేకాకుండా ఇక్కడ పూర్తి రక్తమే కాకుండా అవసరాన్ని బట్టి ప్లేట్లెట్ డొనేషన్స్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటారు, అలాంటివి కూడా మనం సేకరించడం జరుగుతుంది. అలాగే ఏఫెరెసిస్ అని ఇంకా తక్కిన అనేక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఈ రక్తదానము కేవలం ఎప్పుడో ఒకప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఫోటో పెట్టుకోవడానికి అన్నట్టు కాకుండా ఒక విద్యుక్త ధర్మంగా మానవాళికి ఒక ప్రాణదానంగా ప్రతి 3 నెలలకి ఒకసారి ఈ క్రమం తప్పకుండా ఈ బ్లడ్ డొనేషన్ చేయాలి అనేటువంటి మెసేజ్ సంఘంలో గట్టిగా తీసుకోవడానికి ఈరోజు కృషి చేస్తూ ఉన్నాం. ఈ రక్తదానం చేస్తే ఏదో బలహీనపడతారు, అలా కొన్ని అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలకు ఏమి గురి కావద్దు. ఎందుకంటే దాదాపు 5-6 లీటర్ల రక్తం ఉంటే శరీరంలో కేవలం 1/2 లీటర్ మాత్రమే తీయడం జరుగుతుంది. దానివల్ల ఎలాంటి బలహీనత అది రాదు. అంతేకాకుండా ఈ రక్తం మనము దానం చేయడం వల్ల మన శరీరంలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం తయారవుతుంది. దానివల్ల మనలో ఇమ్యూనిటీ కానీ, తర్వాత గుండె జబ్బులు వాటి పరమైనటువంటి విధంగా కానీ మనకు కూడా, అంటే దాతలకు కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది ఒక అలవాటుగా చేసుకోవాలని, అలాగే మీ కుటుంబంలో, మీ ఆఫీస్లో, మీ సంఘంలో కూడా ఈ యొక్క సందేశాన్ని అందరికీ వినిపించి చర్చించి మోటివేట్ చేయాలని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వర. The Department of Immunohematology and Blood Transfusion
has never failed in meeting the demands of the clinical departments. This is because of the ableist leadership of Dr. Sridhar Babu sir. Prior to the discovery of blood groups by Karl Landsteiner, it was assumed that the blood was in a uniform substance. It was supposed to be the same substance in all humans and also in animals. Numerous blood transfusions have had taken place between the animals and humans with fatal consequences prior to 1901. And in fact, many of the blood transfusions that took place prior to 1901 between humans were all it's like in a chance success. Means if it was successful, it was taken as succeeding, or otherwise majority of the times it has failed. Little did Karl Landsteiner realize that his discovery of blood groups would have had lasting impact on humankind, because after that, majority of the blood transfusion reactions have completely disappeared from the medical history. Most deservedly, Landsteiner received Nobel Prize in 1932, and 20 years ago, I just referred that, 20 years ago, WHO has declared that the birthday of Landsteiner to be observed as World Blood Donor Day. And the act of blood donation, I personally believe, is a kind of testament to one's generosity, one's kindness, and also a kind of a courageous act, because majority of lesser souls like me, a blood donation was an occasional romantic adventure, particularly during our teen years. But there are majority of the guys like Dr. Sridhar Babu sir, who have donated the blood more than 30 to 40 times till now. అంటే అప్పుడప్పుడు దాంట్లో ఉండే ఎక్సెస్ బ్లడ్ రిమూవ్ చేసేసేది కూడా ఒక పార్ట్ ఆఫ్ వైద్యం. అలానే రెగ్యులర్ గా చాలా మంది కొన్ని బ్లడ్ థిన్నర్స్ అని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. హార్ట్ డిసీజెస్ రాకుండా చాలా మంది వాడుతున్నారు, వచ్చిన తర్వాత అందరూ వాడుతుంటారు. సో మనం అప్పుడప్పుడు బ్లడ్ డొనేషన్ చెప్పారు, once in 3 months మనం డొనేట్ చేస్తూ ఉంటే ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు, శారీరక ఆరోగ్యాన్ని, గుండె జబ్బులు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలానే మానసికంగా, ఎమోషనల్ గా కనుక చూస్తే ఏదైనా ఒక సేవ చేయడం అనేది మనలో కొన్ని హార్మోన్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. డోస్ అంటారు, డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్, ఎన్కెఫలిన్స్. కొన్ని మంచి పనులు, సేవా కార్యక్రమాల ద్వారా మనలో ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనం ఎప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేదానికి సహాయపడతాయి.